హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ గుంటూరు స్టైల్లో మనము వంకాయ కర్రీని తయారు చేసుకుందామండి. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వంకాయ అంటే ఇష్టపడని వారు కూడా తింటారు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. నేనైతే 1/2 కిలో వంకాయలను అయితే తీసుకున్నానండి. పల్లీలండి లైట్గా వేయించుకున్నాను, శనగిత్తనాలు. అలానే ఒక 10 నుంచి 15 వరకు మిరియాలు కూడా వేసుకున్నానండి. ఇది కూడా లైట్గా వేయించుకున్నాను. ఇందులో అల్లము, వెల్లుల్లి రెబ్బలు, కొత్తిమీర, చెక్క, లవంగం, యాలక్కం వేసి నేను పేస్ట్ అయితే 1 వీక్కి సరిపడా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇందులో నుంచి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలానే నువ్వులండి, ఇవి కూడా వేయించుకున్నాను. జీలకర్ర, ఆవాలు, టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి కరివేపాకు, కొబ్బరి, కారప్పొడి, పసుపు, ఉప్పు, ధనియాల పొడి. ఇప్పుడు మనకి వేయించుకోవడానికి కూర రుచి సరిపడా నూనె అండి, మనకి ఎంత ఆయిల్ కావాలంటే అంత ఆయిల్ వేసుకోవచ్చు. ముందుగా మనము మిక్సీ జార్ అయితే తీసుకుందామండి. ఇందులోకి మనము టమోటాలు, ఉల్లిపాయ ముక్కలు, కొబ్బరి, టమోటాలను కూడా వేసేసి మిక్సీ పట్టుకుందాము. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, కొబ్బరి, పచ్చికరివేపాకు, నువ్వులు, వేయించుకున్న శనగిత్తనాలు, అలానే మిరియాలని కూడా వేసి నైస్గా మిక్సీ పట్టుకుందామండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నానండి మసాలాని. ఆయిల్ అయితే వేడైంది. జీలకర్ర, ఆవాలు వేసుకుందాము. అలానే కరివేపాకు. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర మసాలా అండి. అలానే పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి దీన్ని బాగా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. లైట్గా వేగిందండి. ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా కూడా వేసుకుందాము. చూడండి, మసాలానంతా బాగా ఫ్రై అయ్యే వరకు ఒక 10 మినిట్స్ బాగా కుక్ చేసుకుందామండి. కుక్ అయ్యే వరకు మనము వాటర్లో ఉప్పు వేసేసుకొని వీటిని కట్ చేసుకుందాం. చూడండి, కర్రీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో. ఇది మనకి గ్రేవీ చల్లారిన తర్వాత ఒక 15 మినిట్స్ చల్లారనిద్దామండి. మసాలా బాగా చల్లారిందండి. మనం కట్ చేసి ఉప్పు నీటిలో వేసుకున్న వంకాయలోకి అంతా ఈ మసాలాని స్టఫింగ్ చేసుకుందాము. ఈ విధంగా స్టఫింగ్ అయితే చేసేసుకున్నాను. మనం ఇప్పుడు మనకి ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ వేసేసి ఒక 2 లేదా 3 స్టీమ్స్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి మనకు వంకాయ కూర. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.